నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏలూరు పురపాలక సంఘం కార్పొరేషన్గా రూపాంతరం చెందిన తర్వాత ఏలూరు కార్పొరేషన్కి ఎక్స్ అఫీషియా సభ్యులుగా ఏలూరు శాసనసభ్యులు, అదేవిధంగా ఒకవేళ హెడ్ క్వార్టర్ బేస్డ్గా అంటే ఏలూరు హెడ్ క్వార్టర్ బేస్డ్గా ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీ కూడా ఎక్స్ అఫీషియా సభ్యులుగా గతంలో ఉండేవారు. మరి కొన్ని ఏళ్లుగా అంటే ఇప్పటికే 2 టర్మ్స్ పాలక వర్గాలు కార్పొరేషన్ పరిధిలో పనిచేశాయి. 2019 నుండి 2014లో కూడా ఏలూరు కార్పొరేషన్ గారు ఉంది. కార్పొరేషన్లో కేవలం ఏలూరు శాసనసభ్యులు దాంట్లో ఎక్స్ అఫీషియా మెంబర్స్గా ఉంటారు. మరి ఒక కొత్త విధానం, కొత్త వింత అనే దానికంటే ఒక కొత్త రాజకీయ అలజడి స్టార్ట్ అయింది అనుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆఫీస్లో డిడిఆర్సి సమావేశం జరిగింది. ఈ డిడిఆర్సి సమావేశంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు ఒక అప్పీల్ చేశారు ఇన్ఛార్జి మంత్రికి, జిల్లా మంత్రికి. మరి ఏలూరు నియోజకవర్గానికి దెందులూరు నియోజకవర్గానికి సరిహద్దులో ఉన్న దొండపాడు గ్రామంలో ఆ ప్రాంతం అంతా కూడా మరి దాదాపుగా 1200 నుండి 1700-1800 వరకు ఓట్లు దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. కానీ ఆ దొండపాడు ఏరియా వచ్చి ఏలూరు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చింది. ఏలూరు కార్పొరేషన్ పరిధి అంటే దాదాపుగా అది 25వ డివిజను పరిధిలోకి వస్తుంది. 25కి సమీపంలో ఉంది కాబట్టి 25వ డివిజన్లోకి మరి దొండపాడు ప్రాంతంలో ఉన్న ఓటర్లు కూడా ఏలూరు కార్పొరేషన్లో 25వ డివిజన్లో ఓటర్లుగా ఉన్నారు. అయితే నియోజకవర్గ పరంగా వస్తే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన జాబితాలో దొండపాడు ప్రాంతం ఉంది. మరి అక్కడ ఓటర్లు కూడా 2024లో దెందులూరు నియోజకవర్గంకి సంబంధించిన ఓటర్లుగా ఉన్నారు. అక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి డిడిఆర్సీ సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తన అభిప్రాయాన్ని అంటే దెందులూరు ఏలూరు నియోజకవర్గాల సరిహద్దు, అదేవిధంగా ఏలూరుని ఆనుకుని ఉన్న దొండపాడు ఓటర్లు దెందులూరు నియోజకవర్గం ఓటర్లుగా ఉన్నారు కాబట్టి మరి దెందులూరు నియోజకవర్గంలో ఉన్న 84 గ్రామాల్లో అభివృద్ధి చూడవలసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు అదే రీతిలో దొండపాడుకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చూసేలా మరి అవకాశం కల్పించాలి. మరి అది ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి అది 25వ డివిజన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ డివిజన్ సంబంధించిన ఓటర్లకి మరి దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి కాబట్టి మరి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని కూడా ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలు జరిగేటప్పుడు ఎక్స్ అఫీషియా సభ్యులుగా పరిగణలో తీసుకుని దెందులూరు శాసనసభ్యులు కూడా ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలకి కూడా ఆహ్వానించాలి, ఖచ్చితంగా అది అమలయ్యేలా చూడాలి అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని, ఏలూరు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి గారిని, జిల్లా యంత్రాంగాన్ని కోరారు. దీనిపైన ఏలూరు ఎమ్మెల్యే అదే సమావేశంలో ఉన్నారు. బడేడి శెట్టి గారు కూడా వెంటనే స్పందించారు. మరి గతంలో 2014లో కానీ 2019లో కానీ మరి సాంప్రదాయము లేదు కదా, కాబట్టి మరి ఇప్పుడు అవసరం ఉందా అన్నట్టుగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెట్టి గారు మంత్రుల సమక్షంలో. మరి దీనిపైన స్పందించిన అధికారులు కానీ మరి జిల్లా మంత్రులు కానీ వెంటనే స్పందించి ఖచ్చితంగా మరి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు దొండపాడులో ఉన్నారు కాబట్టి మరి ఆ ఓటర్ల యొక్క యోగక్షేమాలు కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలంటే మరి దెందులూరు శాసనసభ్యులకి అవకాశాలు ఉంటుంది కాబట్టి ఆ ఓటర్లు కాబట్టి ఖచ్చితంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని కూడా ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలకి తప్పనిసరిగా ఆహ్వానించాలి. ఎక్స్ అఫీషియా సభ్యులుగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని పరిగణించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒక్కి నొక్క నుంచి చెప్పారు జిల్లా అధికారులకి. అదేవిధంగా జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి గారికి కూడా ఏలూరు మున్సిపల్ కమిషనర్ గారికి చాలా సుస్పష్టంగా చెప్పారు. ఇక్కడి నుంచి జరిగే ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలకి ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెట్టి గారు ఎక్స్ అఫీషియా సభ్యులుగా ఎలాగున్నారో
అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే సిందనే ప్రభాకర్ గారు కూడా ఇకపై ఏలూరు కార్పొరేషన్కి ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా కొనసాగాలి. ఇక్కడి నుంచి జరిగే సమావేశాలకి దెందులూరు ఎమ్మెల్యే గారికి కూడా ఆహ్వానించాలి కౌన్సిల్ సమావేశాలకని మరి జిల్లా మంత్రులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వేదిక మీద ఉన్న అధికార యంత్రాంగం కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ నుండి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో జరిగే కౌన్సిల్ సమావేశాలకు కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు ఏ విధంగా ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఉండి కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలా అటెండ్ అవుతున్నారో దెందులూరు ఎమ్మెల్యే గారు సిందనే ప్రభాకర్ గారు కూడా ఇకపై ఏలూరు నగరపాలక సంస్థ ఎక్స్ అఫీషియల్ మెంబర్గా పరిణిలో తీసుకునేలా మరి కమిషనర్ గారు ఇక్కడ నుండి జరిగే సమావేశాలకి దెందులూరు ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జిల్లా మంత్రి మరి ఆదేశించారు. మరి ఇకపై అంటే భవిష్యత్తులో జరిగే ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలకి దెందులూరు ఎమ్మెల్యే గారు కూడా ఎక్స్ అఫీషియల్ మెంబర్గా కౌన్సిల్ సమావేశాలకు హాజరవుతారు. మరి తన నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు కార్పొరేషన్లో 25వ డివిజన్కు సంబంధించిన ఓటర్లు తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నారు కాబట్టి వారికి కూడా మరి దెందులూరు నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న 25వ డివిజన్లో ఉన్న ఓటర్లకు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయించాలని కౌన్సిల్లో కూడా తన వాణిని వినిపించడానికి దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కోరిన విజ్ఞప్తిని జిల్లా మంత్రులు జిల్లా అధికార యంత్రాంగం వెంటనే ఆమోదించారు, వెంటనే అంగీకరించారు. వారికి ఇక నుండి ఏలూరు కార్పొరేషన్కి ఎక్స్ అఫీషియల్ మెంబర్గా సిందనే ప్రభాకర్ గారిని పరిగణించి ఆహ్వానించాలని చెప్పి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ గారు అధికారుల్ని అదేవిధంగా ఏలూరు మున్సిపల్ కమిషనర్ని ఆదేశించారు. దీంతో ఇప్పుడు ఏలూరుకి ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త విధానం కంటే ఒక కొత్త రాజకీయం స్టార్ట్ అయింది అనుకోవాలి. మరి ఈ రాజకీయంగా జరిగే మరి దెందులూరు ఎమ్మెల్యే గారు యాదృచ్ఛికంగా అడిగారా లేకపోతే ఫ్యూచర్ ప్లాన్ రాజకీయ పరంగా భవిష్యత్తులో మరి 2026లో ఏలూరు నియోజకవర్గం 2 నియోజకవర్గాలు అవుతాయి. ఏలూరు టౌన్ రూరల్ వేరువేరుగా అవుతుంది కాబట్టి ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మరి దెందులూరు ఎమ్మెల్యే గారు తన అభిప్రాయాన్ని జిల్లా మంత్రుల దగ్గర పంచుకున్నారా అది ఏలూరు కార్పొరేషన్లో ఒక సభ్యుడిగా ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఉండాలని ఏమైనా ఆలోచన చేశారా తెలియదు. కానీ ఇది రాజకీయాల్లో ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. కొత్త వరవడ కొత్త రగడ అనే దానికంటే ప్రస్తుతానికి చర్చ అయితే స్టార్ట్ అయింది. మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారితో పాటు దెందులూరు ఎమ్మెల్యే సిందనే ప్రభాకర్ గారు కూడా ఇకపై ఏలూరు కౌన్సిల్ సమావేశాలకి హాజరవుతారు. ఇది ఒక కొత్త అధ్యాయం లేదంటే కొత్త సంవత్సరంలో కొత్త ట్విస్ట్ అనుకోవాలా. మరి ఈ ట్విస్ట్కి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో ఎలాంటి రాజకీయపరమైన విలక్షణమైన ఆలోచనలు వ్యవహారాలు ముందు ఏలూరులో ఏ విధంగా జరుగుతాయో చూద్దాం. మరి థ్యాంక్ యూ. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.